మీరు ఎంత స్ట్రిక్ట్‌గా డైట్ చేస్తున్నా లేదా ఎంత ట్రై చేస్తున్నా వెయిట్ లాస్ అవ్వట్లేదా? స్టడీస్ చెప్పేది ఏంటంటే సేమ్ డైట్ సేమ్ వర్కౌట్ ఫాలో అయినా స్లో మెటబాలిజం ఉన్న పర్సన్ 3 టైమ్స్ స్లోగా ఫ్యాట్ లాస్ అవుతారు మా. ఇది చాలా అన్ఫేర్ గా ఉంది కదా, కంగారు పడకండి, చాలా సింపుల్ స్టెప్స్ ఇది ఫిక్స్ చేయొచ్చు. హలో మా, నా పేరు శ్రీ ఫణీంద్ర, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లాస్ట్ 3 months గా మెటబాలిజం సైన్స్ ని స్టడీ చేస్తున్నాను మావా. మీకోసం ఈ వీడియోలో బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని ఇంక్లూడ్ చేశాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, పక్కా హెల్ప్ అవుతుంది మావా. సింపుల్ గా అసలు మెటబాలిజం అంటే ఏంటి మావా? అసలు మనం తిన్న ఫుడ్ ని మన బాడీ ఎనర్జీగా ఏ స్పీడ్ లో కన్వర్ట్ చేస్తుందో అదే మెటబాలిజం మావా. ఒకవేళ నీకు ఫాస్ట్ మెటబాలిజం ఉంటే నువ్వు ఎంత తిన్నా వెయిట్ పెరగవు. అదే స్లో మెటబాలిజం ఉంటే చిన్న ఇడ్లీ తిన్నా కూడా అది ఫ్యాట్ లాగా స్టోర్ అయిపోతుంది మావా. అయితే ఇప్పుడు నీకు స్లో మెటబాలిజం ఉందా ఫాస్ట్ మెటబాలిజం ఉందా తెలుసుకోవడం ఎలా? ఈ 5 సైన్స్ నీ దగ్గర ఉంటే నీకు స్లో మెటబాలిజం ఉన్నట్టే మావా. ఫస్ట్ ది, చాలా ఇయర్స్ నుంచి డైటింగ్. మీరు కొన్ని ఇయర్స్ నుంచి స్ట్రిక్ట్ డైటింగ్ చేస్తుంటే మీ మెటబాలిజం ఆటోమేటిక్ గా స్లో అయిపోతుంది మావా. డైటింగ్ మెటబాలిజం ని స్లో చేసేస్తుంది. సెకండ్ ది, నిద్ర. భోజనం చేసిన వెంటనే అలసటగా ఇంకా మీకు ఒక చిన్న నాప్ వేయాలనిపిస్తుందా? అయితే ఇది స్లో మెటబాలిజం ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి పెద్ద సైన్ మావా. ఇంకా థర్డ్ సైన్, ఆకలి. 2 మీల్స్ మధ్యలో మీరు ఆకలిని తట్టుకోలేకపోతున్నారా? చిన్న చిన్న స్నాక్స్ తినాలనిపిస్తే మీకు స్లో మెటబాలిజం ఉన్నట్టే మావా. ఫోర్త్ ది, బెల్లీ ఫ్యాట్ మావా. మీ పొట్ట చుట్టూ ఫ్యాట్ ఉన్నా లేదా మీకు ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉన్నా మీ బాడీ ఫ్యాట్ ని బర్న్ చేయలేదని అర్థం, అంటే మీకు స్లో మెటబాలిజం ఉన్నట్టే. ఇంకా లాస్ట్ ఇది డార్క్ స్కిన్ ప్యాచెస్ మావా. మీ మెడ మీద ఇంకా ఆర్మ్ పిట్స్ లో నల్లటి డార్క్ పిగ్మెంటేషన్ అంటే ప్యాచెస్ లాగా ఉంటే మీకు స్లో మెటబాలిజం లో అడ్వాన్స్డ్ స్టేజ్ కి వచ్చే సైన్ మావా ఇది. ఒకవేళ ఈ 5 సైన్స్ మీకుంటే కంగారు పడాల్సిన అవసరమే లేదు మావా. నేను ఈ వీడియోలో చెప్పే 5 స్టెప్స్ మీరు ఫాలో అయితే పక్కా మీ మెటబాలిజం లో చేంజెస్ చూస్తారు. ఆ స్టెప్స్ కి వెళ్లే ముందు కామన్ మిత్ ని బ్రేక్ చేద్దాం మావా. స్టార్వింగ్ ఉన్నా లేదా చాలా తక్కువ ఉన్నా మన మెటబాలిజం ని బూస్ట్ చేసుకోవచ్చా అని. ఇది చాలా మంది కరెక్ట్ అని నమ్ముతారు మావా, కానీ ఇది 100% రాంగ్. డైటింగ్ చేయడం వల్ల మన బాడీ మెటబాలిజం స్లో అవుతుంది, అంటే మన బాడీ సర్వైవల్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఫ్యాట్ ని ఎక్కువ స్టోర్ చేయడానికి ట్రై చేసుకుంటది. అందుకనేసే మనం కరెక్ట్ వేలో 5 సింపుల్ స్టెప్స్ లో మెటబాలిజం ఎలా బూస్ట్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫస్ట్ టిప్ వచ్చేసరికి చాలా సింపుల్ మావా, చల్లనీళ్ళు తాగడం. సో సైన్స్ ప్రకారం మీరు చల్లనీళ్ళు తాగితే ఆ చల్లనీళ్ళని మన బాడీ టెంపరేచర్ కి తీసుకురావడానికి ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తుంది మావా. ప్రతి గ్లాస్ కి అబౌట్ 8 క్యాలరీస్ బర్న్ చేస్తుంది మావా. సో రోజు మార్నింగ్ లెగవగానే ఫోన్ చూడకుండా వాటర్ తాగడం నేర్చుకోండి మావా. అలాగే డైలీ 3 to 4 లీటర్స్ వాటర్ పక్కా తీసుకోండి. నేను పర్సనల్ గా ఈ కోల్డ్ వాటర్ తాగిన తర్వాత రోజంతా యాక్టివ్ గా ఉన్నాను. ఇంకా ఫ్రీక్వెంట్ గా ఆకలేసినప్పుడు వాటర్ తీసుకోవడం వల్ల నా క్రేవింగ్స్ కూడా తగ్గిపోయినాయి మావా. సెకండ్ టిప్ వచ్చేసరికి మన ఆంధ్ర తెలంగాణ ఫుడ్స్ కొంచెం స్పైసీగా ఉంటాయి మావా. అండ్ గెస్ వాట్, ఇది చాలా మంచిది మన మెటబాలిజం కి. మిరపకాయల్లో క్యాప్సైసిన్ అనే కాంపౌండ్ ఉండిద్ది మావా. ఇది బాడీలో థర్మోజెనిక్ ఎఫెక్ట్ క్రియేట్ చేసి మన బాడీ ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు సింపుల్ గా డైలీ కుకింగ్ చేసేటప్పుడు రెడ్ చిల్లీ లేదా గ్రీన్ చిల్లీ యూస్ చేయండి మావా. ఇంకా స్పైసీ ఫుడ్ అయితే మనం మెల్లగా తింటాం, సో కడుపు నిండని ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. నేను రోజు పర్సనల్ గా పెరుగన్నం లేదా పప్పులో రెడ్ చిల్లీ ఆర్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవడం అలవాటు చేసుకున్నా మావా. దీని వల్ల ఓవర్ ఈటింగ్ చేయకుండా ఆగుతున్నాను. థర్డ్ టిప్ ఇంకా చాలా ఇంపార్టెంట్ టిప్ మావా, వెయిట్ లిఫ్ట్ చేసి మజిల్ బిల్డ్ చేయడం. మన బాడీలో ఉన్న ఫ్యాట్ కంటే మన మజిల్ చాలా ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తుంది మావా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా జస్ట్ కూర్చున్నా మీ బాడీలో 1 kg ఫ్యాట్ వచ్చేసరికి 2 క్యాలరీస్ బర్న్ చేస్తే 1 kg మజిల్ 6 క్యాలరీస్ బర్న్ చేస్తుంది మావా. అసలు మీకు ఏ వర్కౌట్ ప్లాన్ ఫాలో అవ్వాలో తెలియకపోతే కింద డిస్క్రిప్షన్ లో సింపుల్ వర్కౌట్ ప్లాన్ ఉంటుంది మావా, అది ఫాలో అయిపోండి. అలాగే రోజు కనీసం 1 hour అయినా వర్కౌట్ చేయండి మావా. ఇంకా ఉన్న చాలా పెద్ద మిస్కన్సెప్షన్ ఏంటంటే అమ్మాయిలు జిమ్ చేస్తే మ్యాన్లీ బాడీ వస్తుందని. అదైతే 100% రాంగ్ మావా. అమ్మాయిలు జిమ్ చేయడం వల్ల వాళ్ళ బాడీ లీన్ అండ్ టోన్డ్ అవుతుంది, కానీ మస్కులర్ బాడీ రాదు మావా. దీనికి మెయిన్ రీజన్ వాళ్ళలో ఉండే తక్కువ టెస్టోస్టెరాన్ లెవెల్స్. ఇంకా జిమ్ చేయడం వల్ల వాళ్ళ మెటబాలిజం కూడా బూస్ట్ అవుతుంది మావా. ఇంకా స్టెప్ 4 అయితే మనందరి లైఫ్ లో చాలా కనెక్ట్ అవుతుంది మావా. అదే మీల్కి మధ్యలో స్నాక్స్ చేయడం. మనం ఫుడ్ తిన్న ప్రతిసారి మన బాడీలో ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది మావా. సో ఇన్సులిన్ అనే కాంపౌండ్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఫ్యాట్ ని స్టోర్ చేస్తుంది, ఇంకా ఫ్యాట్ ని బర్న్ అవ్వకుండా బ్లాక్ చేస్తుంది. సో మీరు రోజంతా అలా చిన్న చిన్న మీల్స్ తింటూ ఉంటే మన బాడీలో ఉన్న ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోయి ఫ్యాట్ స్టోర్ అయిపోయి మెటబాలిజం పడిపోతుంది మావా. సో దీనికి మీరు ఏం చేయాలంటే మీరు మీల్ తిన్న తర్వాత ఒక మీల్ కి మినిమం 4 to 5 hours గ్యాప్ ఇవ్వండి మావా. సో ఈ టైంలో మన బాడీ ఫ్యాట్ ని ఎక్కువ బర్న్ చేస్తుంది. దీన్నే సింపుల్ గా మెటబాలిక్ రెస్ట్ అంటారు. ప్రతిరోజు ఈవినింగ్ అయితే ఏదో ఒక స్నాక్ తినడం అలవాటు అయిపోయింది మావా, అది హెల్దీ స్నాక్ అయినా. సో ఇనిషియల్లీ నేను చాలా కష్టపడ్డాను ఈ అలవాటును మానుకోవడానికి. వన్స్ 2 weeks నుంచి నేను ఇది ఫాలో అవడం స్టార్ట్ చేశాను. నా క్రేవింగ్స్ తగ్గిపోయి ఫ్యాట్ బర్న్ అవడం నేనే అబ్జర్వ్ చేశాను మావా. సో నో స్నాక్ ఇన్ బిట్వీన్ మీల్స్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్,
మీరు మీ డైలీ యాక్టివిటీని పెంచాల్సిందే మావా. దీన్నే నీట్ అంటారు మావా, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెన్సిస్. మనం జిమ్ కి వెళ్ళడమే కాదు, రోజువారీ మనం చేసుకునే పనుల వల్ల మన బాడీలో చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి. దీన్నే హిడెన్ ఎక్సర్సైజ్ అని కూడా అంటాం మావా. ఇది ఎలా అంటే ఆఫీస్ లో లిఫ్ట్ లో వెళ్లకుండా స్టేర్స్ ఎక్కడం, ఇంకా గ్రోసరీ షాప్ కి బైక్ మీద కాకుండా నడిచి వెళ్ళడం, ఇంకా మీల్ తిన్న వెంటనే ఒక 10 minutes నడవడం, ఇవన్నీ చిన్న చిన్న పనుల్లా కనిపిస్తాయి మావా, కానీ మన మెటబాలిజం మీద చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంటది. ఒకసారి క్విక్ గా ఈ 5 steps ని రీక్యాప్ చేద్దాం మావా. మార్నింగ్ లేస్తేనే చల్ల నీళ్లు తాగండి, భోజనంలో కొంచెం స్పైసీ ఫుడ్ యాడ్ చేయండి, వెయిట్స్ యూస్ చేసి మజిల్ బిల్డ్ చేయండి, స్నాక్స్ మానేసి మీల్స్ మధ్యలో 4 to 5 hours గ్యాప్ ఇవ్వండి, లిఫ్ట్ బదులు స్టేర్స్ యూస్ చేయడం లాంటి హిడెన్ ఎక్సర్సైజ్ చేయండి. చూసారుగా మావా, ఇవే మెటబాలిజం ని బూస్ట్ అవడానికి హెల్ప్ చేసే 5 సింపుల్ స్టెప్స్. ఈ స్టెప్స్ లో ఆల్రెడీ మీరు ఏదైనా ఫాలో అవుతున్నారా అయితే కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మావా. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.